నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్డీఓ అధికారులు కొరడా జులిపించారు. ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్న వారనే సమాచారంతో ట్రావెల్స్ బస్సులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాకినాడలో నిర్వహించిన చెకింగ్లలో రవాణా శాఖ అధికారులు పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని అధికంగా సీట్లు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు ఫిట్నెస్ లేని బస్సులను కూడా రోడ్లపై నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. అలాగే ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించి అధిక ఛార్జీలు వసూలుపై విచారణ చేపట్టారు. ఈ రోజు నుంచి మనకి కాకినాడ జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరాలు స్టార్ట్ అయినాయి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా లాంఛనంగా మన పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు హాజరవడంతో జిల్లాకి ప్రయాణికుల తాకిడి అనేది మొదలైంది. ఈ రోజు నుంచి మనకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇవాళ ఈవినింగ్ నుంచి ట్రాఫిక్ బాగా జరుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను కాకినాడ కార్యాలయంలో అందరు బస్సు ఓనర్ల నుంచి వాళ్ళకి నియమ నిబంధనలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎక్స్ట్రా రేట్లు పెంచుకోవడం ఎక్స్ట్రా రేట్లు పెంచాలి, సేఫ్టీగా డ్రైవ్ చేయమని, వెహికల్స్ కండిషన్లో ఉండాలని, అనాథరైజ్డ్గా సీట్లు మార్చడం కానీ ఎటువంటి చేయొద్దని చెప్పి కూడా హెచ్చరిక చేయడం జరిగింది. తద్వారా మీ ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ బస్సు ఓనర్ కనుక ఎక్కడైనా కనుక మీరు రేట్లు ఎక్కువగా పెంచినట్టు కనుక మీరు చూసినట్టు కానీ ఏమన్నా ఉంటే దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 9281607001 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా నోటిఫై చేయడం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీకు ఎటువంటి ఎక్కడైనా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జగ్గన్న తోటలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. జనవరి 16న నిర్వహించనున్న ప్రబల తీర్థానికి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభాయ నమః. ఈ రోజున V5 ఛానల్స్ వారు ఏకాదశి రుద్రుల యొక్క కార్యక్రమాన్ని కవర్ చేసేదానికి వచ్చినటువంటి శుభ సందర్భంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సుమారుగా 450 సంవత్సరాల క్రితం ఈ యొక్క జగ్గన్న మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఈ ఏకాదశి రుద్రులందరినీ కూడా ఒక చోట చేర్చాలి, అక్కడ ఒక కార్యక్రమం చేయాలి అనేటువంటి వినూత్న శైలి అయినటువంటి ఆలోచనతో కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ఏ ముహూర్తంలో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడో కానీ ఇప్పటిదాకా కూడా మన హిందూ సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమాన్ని భక్తకోటి, యువత, గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా ఈ 11 ప్రభలు తీసుకుని అక్కడ చేరుకోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఈ 11 ప్రభల్లో ప్రత్యేకంగా 2 ప్రభలకు మాత్రం ప్రత్యేక సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల నియంత్రణ, 150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు తీసుకున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు. చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజాను వాహనాల రద్దీని ఆయన పరిశీలించారు. టోల్ ప్లాజా సిబ్బందితో వాహనాల సరళిని తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ దృష్ట్యా 150 మంది పోలీసులతో 75 మంది పోలీసులకు ఒక షిఫ్ట్లను ఏర్పాటు చేసి
వారీగా రహదారిపై కంట్రోల్కు ఉంచామని పేర్కొన్నారు. ప్రయాణికులు సైతం హెల్మెట్ ధరించి దూర ప్రయాణాలకు వెళ్లాల్సిందిగా సంక్రాంతిని శుభప్రదంగా జరుపుకోవాలని తెలిపారు. కనెక్ట్ చేసుకోండి. హ్యాండిల్ డీకే Moving to their native places. So as experienced from the last years that the highway we experience a heavy rush of the vehicle, and the toll plaza is here, Panthangi toll. So we have seen that long queues of vehicle they have been formed here, and they create a lot of problem for public who is going to celebrate the festival in their villages. So for that this year we have deployed around 150 people from police staff, including law and order and traffic component. So they will be helping people in clearing the traffic, as well as we have also coordinated with the toll management. They have deployed extra staff, as well as they have opened extra lanes for before Sankranti people going from Hyderabad towards Khammam, Vijayawada. So they have opened a few extra lanes. Then they have also deployed those handheld scanners, so that people do not need to wait long in the queues, and the vehicle కనెక్ట్ చేసుకోండి. హ్యాండిల్ డీకే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వాణి వివేకానంద విద్యాలయం 20వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ చండూరి కోటేశ్వరరావు వాణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థగా ఎదిగిందని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీలో తప్ప వెనకడుగు వేయకుండా ఈ రోజు ఈ యొక్క స్కూల్ ని ఇంత ఘనంగా మరి వైరాకి వన్నె తెచ్చే విధంగా చేశారంటే నిజంగా కూడా వారు ఒక ఉప్పు మహిళగా చెప్పుకోవడం సందేహం లేదు. ఈరోజు వైరాల్లోనే ఇది ఒక గొప్ప ఐకాన్ అయిపోయింది. ప్రతి ఇంట ప్రతి నోటా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. బహుశా వారికి తెలుసో తెలియదో కానీ గతంలో చాలా మంది కూడా ఎప్పుడు కూడా మరి ఒక స్కూల్లో సీట్ కోసం బయటకు వచ్చినటువంటి రికమెండేషన్ చేయడం కోసం బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అటువంటిది గత 2 సంవత్సరాల నుంచి కూడా మా వద్ద కూడా చాలా మంది వచ్చి మరి వాణి వివేకానంద స్కూల్లో మాకు ఒక సీటు కావాలి సార్, మీరు చెప్పాలి అనేటటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా కూడా మనమంతా కూడా ఆ విషయం పలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్హెచ్ఓ ఎస్ సీతయ్య, సెక్టర్ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది కలిసి బంజారా కమ్యూనిటీ గ్రౌండ్ లో ఆరెంజ్ కాలనీలో చైనీస్ మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మనుషులకు కానీ అందరికీ జంతువులకు కూడా అన్ని అనేక మార్లు చనిపోతున్నాయి. దీని ఉద్దేశం ఎవరైనా అమ్మినా కానీ కొన్నా కానీ దాని మీద శిక్ష అర్హులు, కేసులు పడతాయి. ఎవరైనా నమ్మితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ సహకరిస్తే ఏదైనా మనకు ఎక్కడి నుంచి వస్తుందో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ అవకాశం ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఫోటో తీసుకుంటే ఇప్పుడు ఇది చైనా మాంజా. దీనివల్ల మనకు అనేక అనాథాలు దారి చేస్తుంది. ఇప్పుడు ఈ కైట్ ఎగిరేయడం వల్ల బండి మీద పోయేటోళ్ళు, వెహికల్ మీద పోయేటోళ్ళకు తాకి ఈ మెడగా ఇట్లా కట్ కావడం జరుగుతుంది. ఇట్లా కట్ అయిపోవడం వల్ల మననే 2 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. దీనికి ఒక 22 గుడ్లు పడ్డాయి. మన కాలిబండ కేసులు జరుగుతున్నాయి. ఇలాంటి మాంజాలు ఎవరు యూజ్ చేయొద్దు. తర్వాత ఇళ్లపై ఎక్కి కూరగాయలు రైతు ఎగరడం వల్ల దారి కింద పడి నెలనే